సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023 తెలుగు విన్నర్స్ ఒకసారి చూద్దాం. ఉత్తమ చిత్రంగా RRR అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ డైరెక్టర్గా RRR సినిమాకు గాను రాజమౌళికి రావడం జరిగింది. ఉత్తమ నటులుగా RRR చిత్రానికి గాను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ నటిగా సీతారామన్ చిత్రానికి గాను మృణాల్ ఠాకూర్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ గేయ రచయిత అవార్డు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ విభాగంలో దుల్కర్ సల్మాన్ సీతారామ సినిమాకి అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగంలో సాయి పల్లవి విరాట్ పర్వం సినిమాకు గాను అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి RRR సినిమాకు అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ డెబ్యూ యాక్టర్గా ప్రదీప్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు అవార్డు భీమ్లా నాయక్ సినిమాకు గాను రానా గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ కొరియోగ్రఫీ RRR సినిమాలో నాటు సాంగ్ గాను ప్రేమ్ రక్షిత్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ గాయనిగా సీతారామంలో పాడిన పాటకు గాను చిన్మయి అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ గాయకుడుగా కాలభైరవ అవార్డు గెలుచుకోవడం జరిగింది కొమరం భీముడో సాంగ్కు. ఉత్తమ కెమెరామెన్ అవార్డు సెంధిల్ కుమార్ గెలుచుకున్నారు RRR సినిమాకు గాను. సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ 2023 తెలుగు విభాగంలో ఎక్కువ అవార్డులు RRR సినిమా మరియు సీతారామ సినిమాలు గెలుచుకోవడం జరిగింది.